నా పేరు కేశవరెడ్డి. ఫస్ట్ బ్లడ్ వచ్చేసి ముక్కులో నుంచి వస్తుండేది. హాస్పిటల్కి పోతే అతను వచ్చేసి మిషన్ పెట్టి అంతా చేశాడు. చేస్తే ఇంకా బ్లడ్ ఆగడం లేదు. ఆగకపోతే ఎందుకు చేయలేదు అని అడిగితే ఇది క్యాన్సర్ లక్షణం మాదిరి ఉంది అని చెప్పాడు. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి వస్తే వాళ్ళు 14 లక్షల డబ్బులు అడిగారు. అక్కడ నుంచి మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ 13,000 రూపాయలతో నేను హాస్పిటల్ వాళ్ళతో ఆపరేషన్ చేయించుకున్నాను. సార్ వచ్చేసి ఇది క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పాడు. మా కుటుంబంలో మా పెద్దలకైతే ఎవరికి లేదు. నాకు షుగర్, బీపీ లాంటివి కూడా ఏం లేవు. నేనైతే తాగుడు కానీ ఇలాంటివంటే ఏం అలవాట్లు ఏం లేవు. నేను వ్యవసాయ పిచికారి మందులు అయితే కొడుతుండేవాడిని. ఏమో దాని ద్వారా ఫుడ్ ద్వారా కానీ అలాంటి ద్వారా ఏమన్నా వచ్చిండొచ్చు అనుకుంటున్నాను. యూట్యూబ్లో చూసి ఇక్కడ వచ్చి నేను మెడిసిన్ వాడుతున్నాను. నాకైతే బాగుంది. 3 నెలలు వాడాను. మామూలుగా అయితే కొద్దిగా నడవడానికి ఇబ్బందికరంగా ఉండేది. మనిషికి చాలా అలసటగా ఉండేది. అన్నం కూడా అనుకున్నంత తినలేకపోవడం చాలా ట్రబుల్ అవుతాండి. దానివల్ల ఇప్పుడు మాత్రం పునర్జీవన్ ట్యాబ్లెట్లు వాడడం వల్ల నాకైతే ఇప్పటికైతే బాగుంది. ఇవన్నీ ఈ ట్యాబ్లెట్లు వాడడం వల్ల ఆకలి బాగేస్తుంది. ఆ పొలం పనులు కూడా నేను హ్యాపీగా చేసుకుంటున్నాను. కాకపోతే ఇంకా 6 నెలలు వాడమని చెప్పారు. 6 నెలలు ఇప్పుడు 3 నెలలే అయిపోయింది కోర్సు. ఇంకా 3 నెలలు ఉంది. మా అన్నయ్య వచ్చాడు నాతో. నేను కూడా ఇప్పుడు 2-3కి చెప్పాను. ఇక్కడికి ముగ్గురు వచ్చారు. ఇప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని కూడా తొలుకొని వచ్చాను. రేడియేషన్ అయితే పెట్టాలన్నారు, కానీ నేను తీసుకోలేదు. రేడియేషన్ నాకు ఇప్పుడు అవసరం పడలేదు. నా పని నేను చేసుకుంటా పోతున్నాను. ఆరోగ్యంగా ఉంది.